చూద్దాం ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఒక్కసారిగా తగ్గిన ఉష్ణోగ్రతలు. చాలా చోట్ల సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల మేర తగ్గుదల. ఆదిలాబాద్ లో ఏకంగా 9.6 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదు. లోక్సభ ఎన్నికలకు రెడీ అవుతోంది. బీఆర్ఎస్ అన్ని స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్. ఎల్ఓసి అందించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి నగదు తరలింపు. ఫోన్ ట్యాపింగ్ లో తవ్వే కొద్ది కొత్త విషయాలు. తాగునీటి సమస్య తీర్చాలంటూ గద్వాల్ ఎమ్మెల్యే నడిగడ్డ జలదీక్ష. డీకారణ ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీకి వెన్నుపోటు పొడవడం ఆమె నైజం. ఎమ్మెల్యే జిఎంఆర్ విమర్శ. రెండు లక్షల రుణమాఫీ 500 బోనస్ ఏమైంది? రేవంత్ సర్కార్ను ప్రశ్నించిన హరీష్ రావు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు. కొనుగోలు కేంద్రాల్లో తడుస్తున్న ధాన్యం. ఇక వివరాల్లోకి వెళితే రాష్ట్రంలో ఒక్కసారిగా ఎండలు తగ్గాయి. కొన్ని రోజుల పాటు భారీగా నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పతనమయ్యాయి. వడగాల్పుల తీవ్రత సైతం తగ్గడంతో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. దాదాపు 10 రోజులుగా రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతూ వచ్చాయి. ఒకవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు ఉక్కపోత. వీటికి తోడు వడగాల్పుల ప్రభావంతో రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మున్ముందు వేసవి తీవ్రతను తలుచుకుని ఆందోళనకు గురయ్యారు. కానీ బుధవారం నుంచి వాతావరణం చల్లబడడం ప్రారంభించింది. బుధవారం రాత్రి చల్లటి గాలులు వీయగా గురువారం కూడా దాదాపుగా అలాంటి వాతావరణమే కొనసాగింది. ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. సగటున 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదు కావడం గమనార్హం. గురువారం రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతంలో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత నల్గొండలో 39 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్ లో 20.2 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆదిలాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 9.6 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదు కావడం గమనార్హం. కాగా మరో 2 రోజులు ఇలాంటి వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ సూచిస్తోంది. భువనగిరి పార్లమెంట్ స్థానం పరిధిలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పంచపక్ష పరమాన్నాలు కలిపి పెట్టినా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తినలేని పరిస్థితిలో ఉందని, తెలంగాణలో బీఆర్ఎస్ 10 నుంచి 12 ఎంపీ స్థానాలు గెలుచుకుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ చుట్టూ ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి మేము అన్ని సిద్ధం చేసిన రేవంత్ సర్కార్ చేతకానితనం వల్ల అవన్నీ వెనక్కి వెళ్లే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ప్రముఖ ఫాక్స్కాన్ కంపెనీకి భూమి సేకరించి అందించామని, రైతులను ఒప్పించి 1000 ఎకరాల భూమిని ఫార్మాసిటీ కోసం సేకరించామని వెల్లడించారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల అవి ప్రశ్నార్థకంలో పడ్డాయని దుయ్యబట్టారు. పరిశ్రమలను పెద్ద మొత్తంలో ఏర్పాటు చేస్తే అంతే మొత్తంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటుందని వివరించారు. పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ సమస్య కూడా తీరుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ఈ నెల 20 తర్వాత విడుదల కానున్నాయి. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి కాగా నమోదైన మార్కుల పరిశీలన జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫలితాలను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. పరీక్షలు జరుగుతుండగానే మార్చి 10 నుంచి మూల్యాంకనం ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం 4 విడతల్లో మూల్యాంకన ప్రక్రియను నిర్వహించి ఈ నెల 10న పూర్తి చేశారు. మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతికకరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకేసారి ఇంటర్ మొదటి, రెండో సంవత్సర ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఈసీ నుంచి అనుమతి తీసుకోనున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికలకు రెడీ అవుతోంది. బీఆర్ఎస్ అన్ని స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్ కేసీఆర్ నేడు చేవేళ్ల నుంచి లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో స్పీడ్ పెంచుతోంది కారు. నేడు చేవేళ్లలోని ఫరా కళాశాల మైదానంలో నిర్వహించే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు గులాబీ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. సాయంత్రం 4:30 జరగనున్న బహిరంగ సభలో కాంగ్రెస్ పాలన తీరును ఎండగట్టేలా కేసీఆర్
ప్రసంగం సాగనున్నట్లు సమాచారం. ఇప్పటికే 2 సార్లు చేవేళ్ల ఎంపీ సీట్లను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. తద్వారా ప్రత్యర్థులకు ధీటైన సమాధానం చెప్పాలని భావిస్తోంది. లోక్సభ ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న తొలి సభకు 2 లక్షల మంది జనాలను తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. శనివారం అలంపూర్ నియోజకవర్గంలోని ఐజ మండలం సింధనూరు గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావుకి 1,50,000 రూపాయల ఎల్ఓసి కాపీని వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో వాయిలాల రంగారెడ్డి, బొంకూరు గోపాల్ రెడ్డి, తనగాల విష్ణువర్ధన్ రెడ్డి, మత్స్యశాఖ జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్వే కొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు విచారణలో దాదాపు బృందం కీలక అంశాలను సేకరించారు. బీఆర్ఎస్ కు అనుకూలంగా డబ్బు తరలించే వ్యవహారంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు తాజా విచారణలో వెల్లడైంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ చేసే కొద్ది కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ ఐఏఎస్ వెంకటరామిరెడ్డికి చెందిన సొమ్మును ఎక్కువగా తరలించినట్లు రాధాకిషన్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. డబ్బు రవాణాకు ఎస్కార్ట్ వినియోగించుకున్న ఓ ఎస్ఐని రాధాకిషన్ రావు తప్పుడు సమాచారం ఇచ్చి బురిడి కొట్టించినట్లు దర్యాప్తులో తేలింది. ఎన్నికల సొమ్ము తరలింపు విషయాన్ని చెప్పకుండా అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన డబ్బును తరలించేందుకు సహకరించాలని ఎస్ఐని రాధాకిషన్ రావు నమ్మించినట్లు తెలిసింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో నిఘా బృందాలకు చిక్కకుండా ఉండేందుకు మాత్రమే అత్యవసర సొమ్మును పోలీస్ వాహనాల్లో తరలించినట్లు ఆయన సదరు ఎస్ఐని నమ్మించినట్లు సమాచారం. నారాయణపేట జిల్లా కృష్ణా మండల కేంద్రంలోని శ్రీ క్షీరలింగ దేవాలయంలో ఎంపీ మన్నెం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. నడిగడ్డలో తాగునీటి సమస్య పరిష్కారానికై ఈ నెల 15న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జలదీక్ష. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ లో జలదీక్షకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న జలదీక్ష పార్టీ శ్రేణులు నడిగడ్డ ప్రజలు భారీగా హాజరు కావాలని మీడియా ద్వారా పిలుపునిచ్చిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. గద్వాల్లో జలదీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. జలదీక్ష అంటే ఎందుకంటే ఈ లాస్ట్ 2 నెలలకెళ్ళి మనకి వర్షాభావం, అదేవిధంగా పెద్ద ఎత్తున తాగునీళ్ళు గ్రామాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మళ్ళీ కృష్ణానది కూడా ఈరోజు కృష్ణానదిలో కూడా వాళ్ళ పైకి వెళ్ళి ఇన్ఫ్లోలు లేకపోవడం వల్ల కృష్ణా జలాలు అడగింటిపోయినాయి. ఇటువంటి సమయంలో గద్వాల అలంపూర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున తాగునీటి సమస్య అనేది తీవ్ర రూపం దాల్చబోతుంది. అలా ముందు జాగ్రత్తగా మనము మళ్ళీ ఇక్కడ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా కూడా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మళ్ళీ ఈ 2 ప్రభుత్వాలు గద్వాల ప్రజలని, అదేవిధంగా మక్తల్ కానీ, అదేవిధంగా నారాయణపేట కానీ ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో తాగునీటి సమస్య అనేది తీవ్ర రూపం దాల్చబోతుంది. మళ్ళీ తాగునీటి సమస్య రాకముందే మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా 1 మంత్ అయితే వర్షాలు పడకపోతే తాగునీటి సమస్య అనేది తీవ్ర రూపం దాల్చబోతుంది. మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నారాయణపూర్ డ్యామ్ ద్వారా మాకు 5 టీఎంసీల నీళ్లు కృష్ణానదికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం కన్ను తెరిచి ముఖ్యమంత్రి గారు ఈ జల సమస్యను పరిష్కరించడం కోసం ఖచ్చితంగా మేము మా కృష్ణా పరివాహ ప్రాంతంలో నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది. ఖచ్చితంగా గతంలో ఇటువంటి సమస్య వస్తే అప్పుడున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడికి వెళ్ళి కృష్ణా నీళ్ళు ఇప్పించడం జరిగింది. ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ఖచ్చితంగా కృష్ణా నదికి కర్ణాటకకి వెళ్ళి నారాయణపూర్ డ్యామ్కి వెళ్ళి నీళ్ళు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాని కొరకు జలదీక్ష చేస్తున్నాం. 12 గంటలకు జలదీక్ష స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 5 గంటలకి గౌరవ హరీశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి గారు హరీశ్వరరావు గారు ప్రోగ్రామ్ ఉంటుంది. హరీశ్వరరావు గారు కూడా రావడం జరుగుతుంది జలదీక్షలో సంఘీభావం తెలుపనికి. అలా దయచేసి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో రైతులు,
మన సాగునీటి సమస్య తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చకముందే అందరూ రైతులు కదిలి రావాలని మీ ద్వారా అందరినీ కోరుకోవడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల బీజేపీ పాలన అత్యధిక పెట్టుబడిదారీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండి పేదలు కార్మిక వర్గాన్ని అధోగతి పాలు చేసిందని, అటువంటి బీజేపీకి దేశభక్తి గురించి మాట్లాడే కనీస అర్హత లేదని సిపిఎం రాష్ట్ర నాయకులు ఎంవి రమణ విమర్శించారు. శనివారం ఉదయం స్థానిక టిఎన్జిఓ భవన్ లో వామపక్ష పార్టీల నాయకులు ఉప్పేరు నరసింహ, ఉప్పేరు కృష్ణల సభాధ్యక్షతన జరిగిన జిల్లా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మతోన్మాద ప్రజా వ్యతిరేక నిరంకుశ పోకడాలు అనుసరిస్తూ దేశాన్ని రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించిన బీజేపీకి దేశభక్తి గురించి మాట్లాడే కనీస అర్హత లేదన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించకుండా సరిహద్దుల్లో మద్దతు ధర కోసం పోరాడుతున్న రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర బీజేపీకి ఉందని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచి ప్రజలకు ఉపాధి లేకుండా చేసి వారి జీవన ప్రమాణాలు తగ్గుదలకు కారణం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం జాతీయ ఆదాయం లెక్కించి ప్రజలను మోసం చేస్తుందని, తలసరి ఆదాయం ఎంతో దేశ ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. వైద్యంపై 5% ఉన్న జీఎస్టీని 12% పెంచి పేదలకు వైద్యాన్ని దూరం చేసిన బీజేపీ దేశభక్తి గురించి మాట్లాడడం శోచనీయమని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు పురస్కరించుకొని మున్సిపాలిటీకి కేంద్రంలో నిర్వహించిన భూత్పూర్ మండల మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై పార్లమెంట్ ఎన్నికపై కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చెల్లా వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పూటకో పార్టీ మార్చే డీకే అన్నకు కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత లేదన్నారు. డీకే అన్న ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి వెన్నుపోటు పొడవడం ఆమె నైజం అని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్ అసెంబ్లీ స్థానంలో సొంత పార్టీ అభ్యర్థికి వెన్నుపోటు పొడిచి తన తమ్ముడు బీఆర్ఎస్ అభ్యర్థికి గద్వాలలో సొంత పార్టీ అభ్యర్థి వాల్మీకి బోయ సామాజిక వర్గానికి చెందిన శివారెడ్డికి వెన్నుపోటు పొడిచి తన అల్లుడు బీఆర్ఎస్ అభ్యర్థి తన బంధువుకు అనుకూలంగా డీకే అన్న వ్యవహరించిన సంగతి యావత్తు గద్వాల్ ప్రజానీకం కోడై కూస్తుందన్నారు. డీకే అన్న బీజేపీ పార్టీలో కూడా గ్రూపులు కొట్టి ఎంతో మంది ఏళ్ల తరబడి కష్టపడ్డ కార్యకర్తలను అణచివేసిందని, డీకే అన్న అణచివేత తట్టుకోలేక వరుస పెట్టి బీజేపీ నాయకులు రాజీనామాలు చేస్తున్నారని తెలియజేశారు. ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని, ఎంపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు డిమాండ్ చేశారు. దౌలతాబాద్ లో జరిగిన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ యువత సమావేశంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థిపై వెంకటరామరెడ్డితో కలిసి పాల్గొన్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీజేపీ చేసేదేమీ లేదని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని అన్నారు. నల్లధనం తెచ్చి పేదల ఖాతాలో వేస్తామని మోసం చేశారని, పేదలకు చేసేదేమీ లేదని, గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతుందన్నారు. మాయమాటల రఘునందన్ గురించి దుబాక ప్రజలకు తెలుసన్నారు. 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, 2 లక్షల రుణమాఫీ ఏమైందని, రైతు భరోసా వడ్లకు 500 బోనస్ ఏమైందని ప్రశ్నించారు. దౌలతాబాద్ కు వచ్చేటప్పుడు మిరుదొడ్డిలో మహిళా రైతులతో మాట్లాడానని, వడ్లు ఎవరు కొనడం లేదని వాపోయారని తెలిపారు. మహాలక్ష్మి ధర 2500 నిరుద్యోగ వృత్తి కూడా మోసం చేశారని అన్నారు. జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన పి వెంకటరామరెడ్డి అందరికీ సుపరిచితుడేనని, ఇక్కడ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తున్నది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన ఈదుడు గాలులు వీస్తున్నాయి. ఉదయం నుంచి జిల్లా అంతటా వర్షం పడుతోంది. అయితే అకాల వర్షాలతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. వరి, మొక్కజొన్న, పొద్దుటిరుగు పంటకు నష్టం కలిగిందని వాపోతున్నారు. బాన్పువాడ బిస్కూరు మండల కేంద్రంలోని మార్కెట్ లో రైతులు పంటను ఆరబెట్టగా వర్షానికి పూర్తిగా తడిసిపోయింది. అకాల వర్షాలతో ధాన్యం కొనుగోలు నిలిచిపోయింది. కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో కూడా శనివారం ఉదయం వర్షం కురిసింది. మహానీయుల జయంతి నేపథ్యంలో పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని 16న జరగాల్సిన ఎంఈడి 3వ సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్లాగ్ పరీక్షను ఈ నెల 26కి వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. 26న మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష ఉంటుందని అధికారులు తెలిపారు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.